చిన్నపిల్లలు ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉంటే మందలించి దాన్ని తీసుకుంటాం. కళ్ళు చెడిపోతాయని, చదువు దెబ్బతింటుందని హెచ్చరిస్తుంటాం. చిన్నపిల్లలే కాదు, ఇప్పుడు పెద్దలకు కూడా ఆ హెచ్చరికలు వర్తించే రోజులు వచ్చేశాయి. అవును, స్మార్ట్ ఫోన్లు సంతాన సాఫల్యతపైన ప్రభావం చూపిస్తున్నాయి. ఎక్కువసేపు ఫోన్ చూస్తూ కూర్చోవడం, దాని నుంచి వెలువడే రేడియేషన్ సంతానలేమికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ల్యాప్టాప్ను వాడటం వల్ల కూడా సమస్య వస్తోందని చెబుతున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరి సంతాన సాఫల్యతను ఇవి దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. ఎక్కువసేపు ల్యాప్టాప్ను వాడటం వల్ల కూడా సమస్య వస్తోందని చెబుతున్నారు. మరి కొత్తగా ఏమిటి ఈ సమస్య? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు. కాస్త అల్లరి చేసినా పిల్లలతో పాటు ఆ అల్లరి కూడా ముద్దు అనిపిస్తుంది. అయితే ఆ సందళ్లు, ముద్దు ముచ్చట్లు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు దూరం చేస్తున్నాయి. ఇవి సంతానలేమికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ను ఎక్కువసేపు వాడటం వల్ల నిద్రలేమి, ఊబకాయం, భార్యాభర్తల మధ్య ఆప్యాయతలు లోపించడం ఇవన్నీ కలగలిసి వారికి తెలియకుండానే మెల్లిగా సంతానలేమికి దారితీస్తున్నాయని చెబుతున్నారు. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వాడటం వల్ల వాటి నుండి వెలువడే వేడి, రేడియేషన్ వల్ల వీర్యం నాణ్యత దెబ్బతింటోంది. పురుషులు ల్యాప్టాప్లను తొడపై ఎక్కువసేపు ఉంచడం వల్ల వేడి పెరిగి వీర్యం కౌంట్ తగ్గుతోంది. ప్యాంటు జేబులలో సెల్ ఫోన్ను ఉంచడం వల్ల కూడా దీర్ఘకాలంలో అచ్చం ఇదే రకమైన సమస్య తలెత్తుతోంది. సంతానలేమికి ఇదొక్కటే కారణం కాకుండా ముఖ్యంగా ఇప్పటికే వీర్యం కౌంట్ తక్కువ ఉన్నవారు, వీర్య కణాల కదలిక తక్కువ ఉన్నవారిలో మాత్రం ఇందుకు అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ను ఎక్కువసేపు వాడటం వల్ల మహిళల్లో కూడా సంతానలేమి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారిలో హార్మోన్ సైకిల్ దెబ్బతింటుంది. వీటి నుంచి వెలువడే బ్లూలైట్ వల్ల మహిళల్లో నిద్ర నాణ్యత లోపిస్తుంది. వీటిపై రాత్రి ఎక్కువ సమయం గడపడం వల్ల నిద్ర క్రమం దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నింటి వల్ల అండాల ఉత్పత్తి తగ్గడం, ఋతుక్రమం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. మొత్తంగా పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలపై సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో అది మరింత ఇబ్బందిగా మారుతుంది. నిజం చెప్పాలి అనంటే పాతకాలంలో అంటే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేని టైంలో మనకి ఇంత ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అనేది మనం ఇంత చూడలేదు. ఈ కాలంలో అది చాలా చాలా పెరిగింది. దానికి కారణాలు ఉన్నాయా అని అడుగుతారు. అంటే స్క్రీన్కి దీనికి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏమిటి, అంటే ఒంట్లో ఏంటి ప్రాబ్లమ్స్, మీరు స్క్రీన్ గురించి అంటారేంటి అని నన్ను చాలామంది అడుగుతారు. డెఫినెట్గా దానికి దీనికి రిలేషన్ ఉందండి, మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే స్క్రీన్ టైం అంటే మీరు ఆ మొబైల్ని కంటిన్యూస్గా చూడడం వల్ల బ్రెయిన్లో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు వస్తున్నాయి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ల వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఈ హార్మోన్స్ ఎందుకు ప్రెగ్నెన్సీస్ తెప్పిస్తాయి అంటే అండమును విడుదల చేయడము, కొన్ని హార్మోన్స్ అంటే పిండాన్ని ఫామ్ చేసే హార్మోన్స్ని కొన్ని ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ దెబ్బతింటున్నాయి. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒంటి మీద అంటే ల్యాప్టాప్ని అలాగే మొబైల్ని దగ్గరగా పెట్టుకోవడం వల్ల రేడియేషన్ అనేది వచ్చి అండాలన్నిటినీ అవి డ్యామేజ్ చేసేస్తున్నాయి. అండాల కౌంట్ తగ్గిపోతుంది, అలాగే అండాల క్వాలిటీ తగ్గిపోతూ ఉంది. దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్లీప్ అంటే నిద్ర లేకపోవడం. మొబైల్స్ వల్ల ఏం చేస్తున్నామంటే ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇదే ఎక్కువ ఇబ్బంది. సో స్లీప్ డిజార్డర్స్ అంటే స్లీప్ లేనితనం వల్ల కొన్ని మంచి హార్మోన్స్ అనేవి మన ఒంట్లో ఉత్పత్తి కావట్లేదు. దానివల్ల కూడా సంతానలేమి అనేది జరుగుతూ ఉంది. స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఎక్కువగా వాడుతున్నాము అంటే ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా లేవకుండా పనిచేయడం వల్ల బరువు పెరుగుతుంది. ఇన్సులిన్ సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియ దెబ్బతింటుంది. హార్మోన్ల సమతౌల్యం లోపిస్తుంది. ఈ సమస్యలన్నీ స్త్రీ పురుషుల్లో సంతానలేమికి దారితీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడానికి తోడు మానసిక ఒత్తిడి వల్ల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కొనసాగించలేని పరిస్థితి వస్తోందని అంటున్నారు. రోజువారీ నిద్రకు కారణమయ్యే మెలాటోనిన్ హార్మోన్ను స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ నుంచి వెలువడే బ్లూ లైట్ దెబ్బతీస్తుంది.
ఇది వీర్యం, అండాల ఉత్పత్తిపై దుష్ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఆప్యాయత లోపిస్తుంది. ఇలా వ్యక్తిగత జీవితాల్లోకి సాంకేతికత జొరపడడానికి వైద్య నిపుణులు టెక్నోఫరెన్స్ అనే కొత్త పేరును కూడా కనుగొన్నారు. దంపతులు మాట్లాడుకునే సమయం మధ్యలో తరచూ స్మార్ట్ ఫోన్ ను చెక్ చేసుకోవడం, భాగస్వామి కంటే ఫోన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారి మధ్య అనుబంధం, చనువు కూడా తగ్గిపోతోంది. మనము ఫోన్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం వల్ల లేదా ల్యాప్టాప్ మనము కాళ్ళ మీద పెట్టుకొని పనిచేయడం వల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఒకటి తగ్గుతుందండి. రెండోది స్పర్మ్ మొటిలిటీ అన్నది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ రేడియేషన్, మనకి ప్రతి డివైస్లో నుంచి కూడా కొంచెం రేడియేషన్ అనేది వస్తుంది. ఆ రేడియేషన్ వల్ల మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటిది అంటే మనకి ఆ స్పర్మ్ యొక్క డిఎన్ఏని అది ఎఫెక్ట్ చేసి అబ్నార్మల్ ఫామ్స్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల అది ఇన్ఫర్టిలిటీకి అన్నది ఆ స్పర్మ్ పనికి రాకుండా పోతుంది. మూడోది మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు స్క్రీన్ టైం వల్ల మనకి డివైజెస్లోంచి ఒక బ్లూ కలర్ లైట్ అనేది ఎమిట్ రావడం జరుగుతుందండి. మనకు ఆ బ్లూ లైట్ వల్ల అయ్యేది ఏంటిది అంటే మన బాడీలో మెలటోనిన్ అన్న ఒక హార్మోన్ అనేది దాని ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ వల్ల మనకి స్లీప్ అనేది, మన నిద్ర అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. మన బాడీలో మెలటోనిన్ అన్నది తగ్గడం వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి మన బాడీలో వస్తుంటాయి. భారతదేశంలో సంతానలేమి ఇప్పటికే ఓ ప్రధాన సమస్యగా మారింది. ఊరూరా వెలిసిన సంతాన సాఫల్య కేంద్రాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం చాలా మంది మహిళలు ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేయడమే కాదు, ఉన్నత పదవులను కూడా అందుకుంటున్నారు. ఇలా చదువులు, కెరీర్ ధ్యాసలో పడటం వల్ల పెళ్లి చేసుకోవడము ఆలస్యమవుతోంది. ఇప్పుడు చాలా మంది యువతులు 25 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. చేసుకున్న తర్వాత కూడా సంతానం కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. మగవారు కూడా జీవితంలో స్థిరపడిన తర్వాతే పిల్లలను కనాలని భావిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండటం, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడం, పిల్లలను కన్న తర్వాత వారి ఆలనా పాలనా చూసుకునేవారు ఇంట్లో లేకపోవడం వంటివి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమవుతున్నాయి. కెరీర్ పరంగా పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకోవడం అవసరమే అయినా ఆలస్యమయ్యే కొద్దీ మహిళలు గర్భం ధరించడం కష్టతరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలు ఇప్పటికే దేశంలో వెంటాడుతుండగా స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లు సంతాన సాఫల్యతకు సవాల్గా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అవసరార్థం సెల్ ఫోన్ వాడటం అవసరమే. వృత్తిలో భాగంగా ల్యాప్టాప్ను వినియోగించడము తప్పనిసరే. అయితే వీటి వాడకం సంతాన సాఫల్యతపై ప్రభావం చూపించకుండా నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సులభమైన మార్పులు చేసుకుంటే చాలని అంటున్నారు. వీలైనంత వరకు వీటి వాడకం తగ్గించాలి. శరీరానికి వీటిని దూరంగా ఉంచాలి. క్రమమైన నిద్రను పెంచుకోవాలి. శారీరక శ్రమ పెంచాలి. ముఖ్యంగా పిల్లలు కావాలని భావించే దంపతులు సాంకేతికతకు సరిహద్దులు గీయాలి. ఇలాంటి సూచనలు పాటిస్తే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వల్ల తలెత్తుతున్న సంతానలేమి సమస్యను అధిగమించవచ్చు.